ప్రకాశం జిల్లా మార్కాపురం హాస్పిటల్లో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రి స్టోర్ రూమ్ లో వెంటిలేటర్లు నిరుపయోగంగా పడేసి ఉండటంతో హాస్పిటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఐసీయూకు తాళం వేసి ఉండటంలో దానిని ఓపెన్ చేయించి ఐసీయూ ఎందుకు వాడడం లేదో ఆరా తీశారు. ఐసీయూలో ఏసీల కొరత ఉండటంతో త్వరలోనే ఏసీలు అందజేస్తామని, తిరిగి ఐసీయూను ప్రారంభిస్తే రోగులకు ఉపయోగకరంగా ఉంటుందని సిబ్బందికి తెలిపారు. అనంతరం చిల్డ్రన్ వార్డును తనిఖీ చేశారు. డయాలసిస్ కేంద్రానికి వెళ్లి ఆసుపత్రి సిబ్బంది అందిస్తున్న సేవలపై పేషెంట్లను ఆరా తీశారు. ప్రమాదవశాత్తు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయిన వారి మృతదేహాలను మార్చురీలో పరిశీలించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాకు చెప్పేది అర్థం కావట్లేదు. కన్సల్టెంట్ డాక్టర్ ఏంటి, ఎప్పుడు వస్తాడు అంటే ఈ ఊరు అతనేనా? ఈ ఊరు ఇదేంటి క్వాలిఫికేషన్ ఏంటి? డయాలసిస్ డాక్టర్, డయాలసిస్ పేషెంట్ ఎంబీబీఎస్ డాక్టర్ని పెట్టి మీరు అవునాయా? మీకు ఇంత పెద్ద సెంటర్ దగ్గర ఎన్ని 10 బెడ్లు 12 బెడ్లు ఉన్నాయి కదా. 12 బెడ్లకు ఒక డాక్టర్ని పెట్టకుండా మీరు పైన మీ కాంపౌండర్లో పెట్టి పైన షోలు తగ్గుతాయి. ఎక్స్ట్రా డాక్టర్ పెట్టుకోమని చెప్పాలి. మేము కూడా మీకు రిమైండర్